ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి టాపిక్ ఏంటంటే, మానవ జీవితంలో కొత్తదనం ఎలాంటి విషయాలు చూడాలని అనుకుంటారు. మనకి సహజమైన రీతిలో కొత్తదనం ఎక్కడెక్కడ దొరుకుతుంది. కొత్తదనం రావాలి అంటే మన దగ్గర ఉండేటువంటి పాతవి ఏమిటి, ఎలాంటి పాత వాటిని మనం డిటాచ్ చేస్తామో అంటే పక్కన పెడతామో అప్పుడే మనలో కొత్తదనం అనేది మొదలవుతుంది. సహజంగా హ్యూమన్ నేచర్ ఏంటంటే ప్రతిదీ కొత్తగా కనపడాలి, ఫ్రెష్గా కనపడాలి. ఏదైనా కొత్త మాట విన్నా, కొత్త వస్తువు కనపడ్డా, మార్కెట్లో అది కొత్త వస్తువు వచ్చిందనగానే చాలామందికి ఆత్రుత ఉంటుంది. అందరు కొనే ముందు నేనే అది కొనాలి. కొత్త ఆల్బమ్ వచ్చింది, న్యూ సాంగ్ చాలా బాగుంది, అది వినగానే ప్రతి ఒక్కరిలో ఉత్సాహం, సంతోషం చాలా పెరుగుతుంది అని వినగానే ఆ కొత్త సాంగ్ ఫస్ట్ నేనే వినాలి. ఏదైనా కొత్తది విన్నాను, చూశాను, వచ్చింది అంటే ముందు నా దగ్గరికి రావాలని మనమంతా ఆరాటపడుతూ ఉంటాం. ఎలాంటి విషయాలు కొత్తవి మనకి కావాలి? పాతవంటే ఏమేమి ఉంటాయి ప్రతి ఒక్కరి దగ్గర? మన యొక్క దేహము, దేహ సంబంధికులు, మన యొక్క వస్తువు, మన యొక్క వైభవాలు, ఇవే అన్నీ అందరి దగ్గర ఉన్నటువంటివే. అయితే అలాంటి వాటితోనే మనం ఉంటూ ఉన్నాం, అలాగే ఉండాల్సిందే. కానీ దానిలో కొత్తదనాన్ని మనం ఎలా చూడగలగాలి? ఇప్పుడు మీరు ఈరోజు మీకు ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందనుకోండి, పోయిన వారం అదే తిన్నారు, ఇప్పుడు ఈరోజు కూడా అదే తిన్నారనుకోండి, మీకు ఎవరైనా కలిసి చెప్పారనుకోండి దాన్ని రేపు కూడా మీకు ఇదే పెడతాము అని, ఖచ్చితంగా ఆ వ్యక్తి మీకు చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, రోజు అదే తిని, రోజు అదే విని, రోజు చూసిందే చూసి నాకు చాలా చిరాగ్గా ఉందండి, నేను చాలా బోర్గా ఫీల్ అవుతున్నాను అని అంటూ ఉంటారు. మనము మార్పు అనేది కొన్ని విషయాలు తేయగలుగుతాం, అవునా? అన్ని తేలేంగా. మనకి నచ్చినా నచ్చకున్నా అది ఎలా ఉందో అలాగే ఉంటుంది. కానీ దానిలో మనం కొత్తదనాన్ని ఎలా తీసుకురావాలి, ఏ విధంగా దానిలో మార్పులను తీసుకురావటంతో ఆ ఉన్న వస్తువు కానివ్వండి, ఉన్న వ్యక్తి కానివ్వండి, ఉన్న ప్రపంచం, మీరు ఉండేటువంటి సిటీ మీకు ఫ్రెష్గా కొత్తగా కనపడుతుంది. దానికోసం మనం చేంజ్ చేసుకోవాల్సింది ముందుగా మన యొక్క దృష్టికోణము. దృష్టికోణంలో మనం ఏం చేంజ్ చేసుకురావాలంటే, ఈ సృష్టి అనే ఈ నాటక రంగంలో మిత్రువులు, శత్రువులు ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నారు. నా జీవితంలో కూడా ఏదైనా శత్రుత్వంతో కూడినటువంటి దృశ్యమో, శత్రువులు నా కాన్షియస్ మైండ్లో ఉండిపోయారా? ఆ ఉండిపోయినటువంటి ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న పాత దృశ్యాలు ఏంటివి? ఆ పాత దృశ్యాలు నేను ఎంతవరకు నా మనసులో రిపీట్ చేసుకుంటూ ఉంటానో దానిలో మార్పు అనేది మనకు కనపడదు. అదే చూస్తూ అదే వింటూ కొందరు అనేస్తారు, నేను చాలా బోర్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆ దృశ్యం అనేది మీ సబ్ కాన్షియస్ మైండ్లో బలంగా వెళ్ళిపోయి ఉంటుంది. అదే మీరు విని, అదే చూసి, అదే ఆలోచించి, మీకు తెలియకుండానే ఫలానా వ్యక్తి పైన, అది మీ వర్క్ ప్లేస్ కానివ్వండి, లేదా మీ గృహస్థం కానివ్వండి, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ ఆ ఫీల్డ్లో ఉండేటువంటి మీ హెడ్ ఆఫ్ ద బ్రాంచ్కి ఇన్ఛార్జ్ కానివ్వండి, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ కానివ్వండి, సబ్ కాన్షియస్ మైండ్లో వారి గురించి తప్పు ఆలోచనలు ఏవో సంవత్సరాల క్రితం నుండి మనం నింపుకున్నామనుకోండి, ఆ దృశ్యం మీరు వద్దనుకున్నా మీ మనసు మీకు అదే చెప్తూ ఉంటుంది. అందుకే అది పాతగా అనిపిస్తుంది కాబట్టి సహజంగా మన మనసులో ఉత్సాహం అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. మనం కొత్తగా ఏం చూడాలి అంటే, ఆ వ్యక్తియే నిన్న ఎలా ఉన్నాడు, చాలా సాడ్గా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు, కానీ ఈరోజు మాత్రం నాతో చాలా ఫ్రెండ్లీగా కలిశారు, అపురూపంగా నన్ను పలకరించారు, నన్ను దగ్గరికి తీసుకున్నారు,
నా కోసం ఊరు నుండి మంచి గిఫ్ట్ తీసుకొని వచ్చారు. అలా న్యూనెస్ వాళ్ళు వెతకండి. వాళ్ళు ఏదో కొత్తదనం తప్పకుండా ఉంటుంది. నేను అది చూసినప్పుడే, దాని గురించి నేను కొత్తగా గ్రహించినప్పుడే, ఆలోచించినప్పుడే పాతవి ఏవైతే నా సబ్కాన్షియస్ మైండ్లో తప్పుగా రికార్డ్ అయినటువంటి రికార్డ్ ఉంటుందో అది సమాప్తమైపోయి అది కొత్తదనం కొత్తగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత సెకండ్ మనం చేంజ్ చేయాల్సింది మన యొక్క దృష్టి కోణము. మన యొక్క దృష్టిలో ఎదుటి వారిపైన కానివ్వండి, లేదా ప్రకృతి పైన కానివ్వండి, స్థానం పైన కానివ్వండి, మన దృష్టికోణం బ్యాడ్గా ఉంది. ఏమని? ఇక్కడ తెలంగాణలో ఉండేటువంటి వారు అందరు ఎలా ఉంటారు? అందరూ కూడా పేదవారే ఉంటారు. ఎవ్వరు కూడా ఎడ్యుకేటెడ్ ఉండరు. ఇక్కడ ఎవ్వరిలో కూడా మేనర్స్ ఉండదు. అందరూ చెడ్డవారే, తప్పువారే అనేటువంటి తప్పుడు దృష్టికోణం ఒకవేళ మనలో ఉంటే, తప్పుడు దృష్టికోణంతో మనం స్థానాన్ని చూడటంతో కూడా అదే పాతగా ఉంది అని రాను రాను ఆ స్థానం నుండి, ఆ ప్లేస్ నుంచి మన మనసుని దూరం తీసుకెళ్లాలని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు పాస్ట్లో సమ్ ఇయర్స్ బ్యాక్ మీ విలేజ్కి వెళ్ళినప్పుడు మీ ఆత్మీయుల మరణాన్ని మీరు కళ్ళారా చూశారు. ఆ ఆత్మీయుల మరణాన్ని మీరు కళ్ళారా చూసిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి వారు గట్టిగా ఏడవడం, ఆ డెడ్ బాడీ గురించి రకరకాలుగా మాటలు వినడం, మరణించే ముందు ఆ వ్యక్తి ఏ విధంగా ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ, దుఃఖపెడుతూ అలా అనుభవిస్తూ మరణించారు. ఆ యొక్క దృష్టికోణం అనేది మీ సబ్కాన్షియస్ మైండ్లో వెళ్ళిపోయింది అనుకోండి. మీరు ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఇచ్చి ఆ విలేజ్కి వెళ్ళినా, మీకు ఎంత వద్దనుకున్నా ఆ పాతదే మిమ్మల్ని మాటికి అదే గుర్తు తెప్పించి మీ వర్తమానాన్ని కూడా దుఃఖప్రదంగా మారుస్తుంది. కాబట్టి ఏదైనా మనం దృశ్యది పాతది ఇప్పటివరకు చూసామో, పాత దానితో పాటు మీరు కొత్త ధనాన్ని కూడా వెతకండి. ఓకే, అప్పుడు మీ యొక్క లైఫ్లో ప్రతిదీ కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది. విశేషంగా మన భారతీయులకి ఎన్నో విషయాల సాంప్రదాయాలను గౌరవిస్తూ ఉంటారు. టోటల్ ఇండియన్స్కి యొక్క పద్ధతి ఉంది. పండగ అనగానే ప్రతి ఒక్కరికి మనసులో ఏం గుర్తొస్తుందండి? పండగ అనగానే ముందు ఇల్లంతా ఏం చేయాలి? మొత్తం టోటల్గా క్లీన్ చేయాలి. ఈరోజు పండగ కాబట్టి ఇంటికి ఎవ్వరు వచ్చినా కానీ మంచి బ్యూటిఫుల్గా ఇంటిని అలంకరించాలి. చాలా బాగా ఉంది మీలో. మీ ఇంటికి రాగానే నాకు ఫెస్టివల్ యొక్క ఫీలింగ్ వచ్చింది, అంటే కొత్తదనం కనిపించింది అనేటువంటి ఉత్సాహభరితమైనటువంటి వాతావరణాన్ని మనం తయారు చేయాలి. మీరు ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇంట్లోనే వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కొత్తదనం కనపడాలి అంటే అక్కడ వైబ్రేషన్లో పాజిటివ్ ఎనర్జీ అనేది రిసీవ్ చేసుకోగలగాలి. ఏ వ్యక్తి అయితే ఏ స్థానంలో ఉంటారో ఆ ఉన్నటువంటి స్థానంలో ఉండే వ్యక్తుల యొక్క సంకల్పాల ప్రభావం నెగిటివ్ ఆర్ పాజిటివ్, దాని యొక్క వైబ్రేషన్స్ చుట్టుపక్కల స్ప్రెడ్ అయి ఉంటాయి. చుట్టుపక్కల ఫుల్ స్ప్రెడ్ అయి ఉంటాయి. కొన్నిసార్లు మనం నెగిటివ్ ఆలోచిస్తుంటాం లేదా పాజిటివ్ ఆలోచిస్తుంటాం. ఆలోచన ప్రభావం అక్కడ వాతావరణంలో ఫుల్ నిండి ఉంటుంది. అందుకే ఆ స్థానానికి చేరుకోగానే కొందరికి దుఃఖప్రదమైనటువంటి ఫీలింగ్ వస్తుంది, కొందరికి సుఖప్రదమైనటువంటి ఫీలింగ్ వస్తుంటుంది. కొన్ని ప్లేస్లో మనం వెళ్ళగానే ఎప్పుడెప్పుడు పారిపోవాలా అనేటువంటి వైబ్రేషన్స్ మన సోల్కి టచ్ అవుతూ ఉంటుంది. మరి ఇలాంటి వాతావరణంలో మనం ఉండాల్సిందే. మనం అక్కడే ఉంటూ ఆ యొక్క వైబ్రేషన్స్ని మనం నెగిటివ్గా రిసీవ్ చేసుకోకుండా మనం పాజిటివ్గా రిసీవ్ చేసుకోవాలి అంటే ఏ దృశ్యం వల్ల మీ మనసు సంకల్పాలలో పాజిటివ్ థాట్స్ రాకుండా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయో ఆ దృశ్యం చూసే సమయంలో మీరు మైండ్ని డైవర్ట్ చేస్తూ ఉండండి. ఆ మనిషిని చూడగానే మీ మనసులో తప్పాలోచనలు వస్తూ ఉంటే వారిని చూస్తూ మనసులో వాటిని స్వీకరించుకోకుండా ఏదైనా మంచి ఫ్లవర్స్ చూస్తూ ఉండండి.
లేదా వారింట్లో ఏదైనా గార్డెన్ ఉందనుకోండి, అలా గార్డెన్కి వెళ్ళిపోండి. మంచి మంచి తోటలు ఎంత బాగా వారు అలంకరించారు. అక్కడ ఉన్న ఫ్లవర్స్ కానివ్వండి, అక్కడ ఉండేటువంటి బర్డ్స్ కానివ్వండి, అలాంటి ఉత్సాహభరితమైనటువంటి దృశ్యాలు మీరు చూసినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే రాంగ్ ఫీలింగ్, రాంగ్ వైబ్రేషన్ మైండ్లో నాటుకుపోయి ఉంటుందో ఆ యొక్క ఫీలింగ్ నుండి మీరు ఈజీగా బయటకు రాగలుగుతారు. ఈ విధంగా చూస్తున్నటువంటి పాత వాటిని, పాత దృశ్యాన్ని కూడా మనసుపైకి తప్పుగా తీసుకోకుండా ఉత్సాహం పెంచేటువంటి సంకల్పాలను మనం రచించగలగాలి. అప్పుడే మనకు ప్రతి ఒక్కటి కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మనం స్థానం మార్చలేము, కొందరు మనుషులను కూడా మనం మార్చలేము. కొన్నిసార్లు చెప్పేస్తూ ఉంటాం, నేను చెప్పానండి, చాలా చెప్పి 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 వారికి అర్థం చేయించి చేయించి విసుగు నాకే వచ్చేసింది, నాకే హెడ్డెక్ వచ్చేసింది. బట్ నో యూస్. వారు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారండి. ఏ మాత్రం మార్పు అనేది వాళ్ళు లేదు, కనబడట్లేదు. ఫస్ట్ మీ యొక్క మనసును మీరు అడగండి, ఏ చేంజెస్ ఎదుటి మనిషిలో నేను కోరుకోగలుగుతానో అలాంటి చేంజెస్, అలాంటి పరివర్తన ముందు నాలో ఉందా? ఎదుటి వ్యక్తిలో క్రోధము, ఆవేశం నిండిపోయి ఉన్నాయనుకోండి, క్రోధం, ఆవేశం నిండిపోయినటువంటి ఆ మనిషిని చూడగానే మీకు వైబ్రేషన్స్ అవే వస్తున్నాయంటే మరి ఏ మూలోనైనా ఆ క్రోధము మరియు ఆవేశం నాలో అయితే లేదు కదా అనేది సెల్ఫ్గా మనం చెక్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళు కొత్తదనాన్ని మనం చూడాలి అనుకునేటువంటి సంకల్పం చాలా ఉత్తమమైంది. ఏ పాజిటివ్ చేంజ్ నాకు ఎదుటి వాళ్ళు చూడాలనుకుంటామో దెన్ పాజిటివ్ చేంజ్ ఫస్ట్ నాలో కూడా ఇతరులకు కనపడాలి. అంతే కదండి. భూమికి ఆకాశం ఎంత దూరమో ఆకాశానికి భూమి అంతే దూరంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తికి మనం ఎంత డిస్టెన్స్లో ఉన్నామో దెన్ వాళ్ళకి కూడా మనం అంతే డిస్టెన్స్లో ఉంటాం. పాజిటివ్ చేంజ్, కొత్తదనము, హ్యాపీనెస్ సెల్ఫ్గా నా ఆత్మకి ఎంతవరకు కావాలో ఎదుటి ఆత్మకి కూడా పాజిటివ్ చేంజ్ అంతే అవసరమైనది. ఇది ఇక్కడ నియమం అన్నమాట. పరివర్తన ఎక్కడి నుండి ఎవరు స్టార్ట్ చేయాలి? బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ 1994లో ఆ యొక్క ఇయర్ని సర్వుల సహయోగంతో సుఖమయ సంసారము అనేటువంటి థీమ్ మీద టోటల్ మా యొక్క ఆర్గనైజేషన్ యొక్క సర్వీస్ చేసిందనమాట. ప్రతి ఒక్కరిలో కూడా ఇదే థీమ్ ఏంటంటే, మనం ఉండేటువంటి ఎన్ని రకాల ఫీల్డ్లో పరివర్తన మనని ఏ విధంగా తీసుకొని రావాలి, ఎలాంటి తప్పుడు పరివర్తన అంటే ఎలాంటి సంకల్పాల ద్వారా, ఎలాంటి దృష్టికోణము ద్వారా, ఎలాంటి మాటల ద్వారా అక్కడ ఉండేటువంటి వైబ్రేషన్స్, అక్కడ ఉండేటువంటి వాతావరణం స్పాయిల్ అయిపోయింది. దానిలో పాజిటివ్ చేంజ్ రావాలి అంటే నా వంతు నేను ఏ విధంగా ప్రపంచాన్ని పరివర్తన కోసం సహయోగం, సహకారం ఇవ్వాలి. మంచి పాజిటివ్ చేంజ్ రావాలి అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆత్మ సంయోగం అవసరమే పరమాత్మకి. కొందరు అంటుంటారు, ప్రపంచమంతా పాడైపోయింది, ప్రపంచమంతా పాడైంది, పాడైపోయింది, పాడైపోయింది అని అంటూ ఉంటారు. అదంతా పాడు కావడానికి కారణం ఎవరండి? ఒకరేనా? కాదు, అందరూ కలిస్తేనే అది పాడైపోయింది. ఇప్పుడు తిరిగి దాన్ని ఏం చేయాలి? అందరం కలిసి దాన్ని మనం బాగు చేయాలి. మన యొక్క నెగిటివ్ వైబ్రేషన్స్తో ఏదైతే వైబ్రేషన్స్ స్పాయిల్ అయిపోయాయో, వాతావరణంలో దుఃఖప్రదమైనటువంటి వైబ్రేషన్స్ కనిపిస్తూ ఉన్నాయో, అదే ప్లేస్, అదే వాతావరణంలో సుఖప్రదమైనటువంటి వైబ్రేషన్స్ని మనం స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఎంత పాజిటివ్గా మీరు ఆలోచిస్తూ ఉంటారో, మీ సంకల్పాలలో పాజిటివ్ ఎనర్జీని మీరు డెవలప్ చేసుకుంటారు, అంత కొత్తదనం అనేది ఫస్ట్ మనలోనే కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెష్గా మీరు అలా ఆలోచించిన తర్వాత ముందు ఆ మనిషిని మీరు చూశారు, అప్పుడు మీ ఆలోచన తీరు ఎలా ఉండే? మీరు మంచి ఆలోచనలో ఉంటూ ఆలోచించడం మొదలైన తర్వాత ఆ వ్యక్తిని కలిసి చూడండి. ఏ వ్యక్తిని చూస్తే మీకు నెగిటివ్ వైబ్రేషన్స్ ఫీల్ అయి ఉన్నాయో
తప్పుగా ఆలోచిస్తూ ఉన్నారు. మనం ఎంత ఎక్కువ నెగిటివ్ ఆలోచిస్తామో దాని యొక్క ఎఫెక్ట్ వారి మీద పడుతుంది అనే రాంగ్ ఫీల్లో ఉండకూడదండి. ఫస్ట్ దాని యొక్క ఎఫెక్ట్ సెల్ఫ్ నా పైనే పడుతూ ఉంది. సంకల్పాలలో తప్పుడు సంకల్పాలు, మనం ఎంత వ్యర్థం ఆలోచిస్తామో, ఎంత నెగిటివ్ ఆలోచిస్తామో, ఎంత అపవిత్రంగా ఆలోచిస్తూ ఉంటామో పొల్యూట్ అయ్యేది మన యొక్క మనస్సు. సంకల్పాలలో దాని యొక్క ప్రభావం అనేది, దాని యొక్క ప్రెజర్ ఎక్కువ ఉన్నప్పుడు చెడు సంకల్పాలకి, వ్యర్థ సంకల్పాలకి, అపవిత్ర సంకల్పాలకి దాని యొక్క పరిణామ స్వరూపం దుఃఖము, అశాంతి, ఈర్ష, ద్వేషం అనేది మనలో పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనమంతా కూడా పండుగలు జరుపుకుంటున్నటువంటి మాసం కాబట్టి రియల్ ఫెస్టివల్ని మనం ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుందాము. ఇల్లును కొత్తగా అలంకరిస్తూ ఆ ఇంట్లో కూడా వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైబ్రేషన్లో పాజిటివ్ చేంజ్ అనేది తీసుకొని రండి. ఏదైతే మిస్అండర్స్టాండింగ్ ముందు మన ఫ్యామిలీ మెంబర్స్తో మనకి మధ్య ఉన్నాయో, ఇప్పుడు ఫెస్టివల్ రోజు వారిని మీట్ అయ్యాక ముందు వారితో ప్రేమగా ఆప్యాయంగా కలవండి, ప్రేమగా పలకరించండి. అలా మీరు ప్రేమగా పలకరిస్తూ మనసు పూర్తిగా వారిని మీట్ అవ్వండి. అప్పుడు పాతవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మైనస్ అయిపోయి మీకు కొత్త పరిచయం, కొత్త వ్యక్తులతో మీరు మీట్ అవుతున్నటువంటి ఒక హ్యాపీనెస్ అనేది మీ యొక్క థాట్లో క్రియేట్ అవుతుందండి. అది మనలో చేంజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సంకల్పాలను తీసుకురావాలి. పాతవి మొత్తాన్ని మనం క్లీన్ చేయండి, డిలీట్ చేసేయండి. మనందరు కూడా మనం ఫోన్లో ఏవైనా వైరస్ వచ్చేసింది లేదా పాతవి ఏవైనా చూడండి, న్యూస్ మెసేజెస్ కానివ్వండి, పాతవి ఏవైనా న్యూస్ కానివ్వండి, వాటిని మనం డిలీట్ చేసినా కొద్దీ అది క్లియర్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫెస్టివల్స్లో మనమంతా ఇదే పని చేద్దాము. ఫస్ట్ నాలో ఏ చేంజ్ తీసుకొని రావాలి, నాలో పాజిటివ్ చేంజ్ ఎలాంటి విషయంలో ఉండాలి, ఆలోచన తీరులో, దృష్టి విధానంలో, మాట్లాడే పద్ధతిలో నేను ఏ విధంగా కొత్తదనాన్ని తీసుకొని రావాలి. ఫస్ట్ చేంజ్. తర్వాత ఇతరుల పట్ల సంవత్సరాల నుంచి ఎవరిపైననైనా మీకు రాంగ్ ఫీలింగ్ మనసులో నాటుకుందా, వారు తప్పువారు, వారు చెడ్డవారు, వారు రాంగ్ మనుషులు, వారు మంచివారు కాదు అని ఇప్పటి వరకు మీ యొక్క సంబంధికులలో ఎవరి పట్లనైనా అలా రాంగ్గా మీ సబ్కాన్షియస్ మైండ్లో నిండిపోయి ఉందో మీరు బలంగా నాటుకున్నారు. వారితో మాట్లాడమే మానేశారు, వారి ఇంటికి పోవడమే మానేశారు, కట్ చేసుకున్నారు రిలేషన్స్. వాటన్నిటినీ కూడా ఈ పండగ రోజు కొత్తదనాన్ని తీసుకొని వద్దాం. ముందు మీరే వారితో ప్రేమగా ఆప్యాయంగా కలవండి, పలకరించండి, వారి క్షేమ సమాచారాల గురించి తెలుసుకోండి. వీలైతే రకరకాల స్నాక్స్ మీరు తయారు చేసి వారికి ఇష్టమైన ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఇష్టమైనటువంటి స్వీట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, వీలైతే మీరు తీసుకెళ్ళి వారికి ఇచ్చి వారితో కలిసి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలను మనం కలుపుకుందాం. పండగ అంటేనే అర్థం సంబంధాలను కలుపుకోవడం, దాన్ని అంటారు కొత్తదనం. సంబంధాలు ఎవరైతే కలుపుకుంటారో వారు మధుర స్వభావం కలవారిగా అవుతూ ఉంటారు. అందుకే చూడండి, మనం ఎన్నో రకాల టేస్ట్లను చేస్తూ ఉంటాం. కొందరికి అతి తీయగా ఇష్టం, కొందరికి వారి ఆరోగ్యం దృష్టి పెట్టుకొని చేదు కూడా తినేస్తూ ఉంటారు, కొందరు అతిగా కారం తింటూ ఉంటారు. సంబంధాలను కలుపుకోవాలి. వారికి మనకి మధ్య స్నేహపూర్వకమైనటువంటి సంబంధం కలవగానే ఫస్ట్ మనం ఏమంటాం, వారి నోట్లో మీరేం చేయండి, చక్కెర వేయండి, అంటే స్వీట్ పెట్టండి అని అంటాం. నోట్లో చక్కెర పోయడం అంటే వారికి మనకు మధ్య ఏ సంబంధాన్ని ఏర్పరచుకున్నామో ప్రేమ పూర్వకమైనటువంటి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాన్ని మనము కలుపుకున్న వారిని అవుతాము. సో ఈసారి విశేషంగా రాబోయేటువంటి ఫెస్టివల్లో
ప్రతి ఒక్కరితో ఈ స్నేహపూర్వకమైన సంబంధాలను కలుపుకోండి. ఆ కొత్తదనాన్ని మనం తీసుకువద్దాం. ఇలాంటి కొత్తదనాన్ని మనం చూడాలి, తీసుకురావాలి అంటే ఎలాంటి ఖర్చు లేదండి, ఎలాంటి సమయం వృధా లేదండి. ప్రేమగా మీరు కలుపుకోవడమే నిజమైన పండగ. సో ఈరోజు ఎపిసోడ్లో కొత్తదనాన్ని ఎలా తీసుకురావాలి, పాస్ట్ జరిగినటువంటి ఏదైనా దృశ్యం కానివ్వండి, అంశాలను కానివ్వండి, మనం సహజమైన పద్ధతిలో ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలి అనే అంశం గురించి ఇప్పటివరకు చర్చించుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాము. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.